ఇక సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో రాజంపేట ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు ఐక్యపాటి అమర్నాథ్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్కు వినతి పత్రంతో పాటు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన జిరాక్స్ పత్రాలను కూడా అందజేసి జరిగిన ఘటనలపై డీఎస్పీకి వివరించారు. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబం సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని అన్నారు. ఇక అదేవిధంగా అక్రమ అరెస్టులతో వైసీపీ కార్యకర్తలను వేధించడం తగదని అన్నారు. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారెవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాము ఖచ్చితంగా అండగా ఉంటామని, అండగా నిలుస్తామని అన్నారు. విధంగా ఈరోజు నిజంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా ఒక అరాచకాలు, వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళని కావచ్చు, ఈరోజు ఎక్కడెక్కడనో కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తెచ్చి వాళ్ళను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అయితేనేమి, కొట్టడం అయితేనేమి, ఇలాంటి ఎన్నో నిజంగా హింసించడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మా పార్టీ నాయకులు, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, ఏ రోజు కూడా వారి ఇతర మహిళలపై ఎలాంటి కించపరచొద్దు, ఇలాంటి చేయడం ఇది తప్పు అని మేము పదే పదే ఖండిస్తూ ఉంటాం. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, మా మహిళలను కించపరిచే విధంగా పెట్టడం జరుగుతుందా మీరని. మీ సోషల్ మీడియా ఇంత ఘోరంగా మహిళలను కించపరిచే విధంగా ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కావచ్చు, వారి కుమార్తెలను కావచ్చు, వారి తల్లి గారిని కావచ్చు, ఎవరైనా కూడా ఇంత కించపరిచే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో పెడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అది కనపడలేదా? కేవలం మహిళలు అనేవారు వాళ్ళేనా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఖమ్మం జిల్లా అన్నవరం గ్రామంలో